వరుస సక్సెస్‌లు ఇచ్చిన ప్రొడ్యూసర్‌కి కొంత దెబ్బ తగిలిన అహా! సీ అదే అన్నా అనుకున్న రేంజ్ 'కింగ్డమ్' ఆడలేదు. కానీ ఆ టైంలో ఎదురెళ్ళడం అనవసరం అని డిస్కషన్ పెట్టలేదు గానీ, ఇప్పుడు మూమెంట్ వచ్చినప్పుడు చెప్తున్నా. 'కింగ్డమ్' రిజల్ట్‌కిను దానికేం సంబంధం లేదు. ఇండస్ట్రీలో సక్సెస్ పర్సెంటేజ్ 7-10% మ్యాక్స్ సో, మనకి ఫెయిల్యూర్ అనేది సహజం. వస్తది కానీ, మేము ఇంకా అంత ఈజీగా తీసుకుంటాం అలవాటు అవ్వలేదు. అంటే ఈ 10 సంవత్సరాల కెరియర్‌లో 40 సినిమాల దగ్గర రీచ్ అయ్యారు మీరు. దాంట్లో మీకు 90% సక్సెస్ రేషియోనే ఉంది. ఒక 10% అది కూడా బ్రేక్ ఇవ్వను మీరు చెప్పిన పాయింట్‌లో కొంతమంది లాస్ ఉన్నా మీరు కంటిన్యూ సినిమా చేసే డిస్ట్రిబ్యూటర్‌లకి, ఎగ్జిబిటర్‌లకి గాని ఒక లైన్ ఆఫ్ సెటప్ ఉంటది. దాన్ని ఎక్కడ మీకు బ్రేకప్ కాలేదు. మీతో జర్నీ చేసే డిస్ట్రిబ్యూటర్‌లని చూస్తున్నా ఎగ్జిబిటర్‌లు గాని. వాళ్ళ దగ్గర నుంచి వస్తే కదా ప్రాబ్లమ్ అనేది మాట్లాడేది. ఎవరైనా రారు నా డిస్ట్రిబ్యూటర్లు ఎంత మంచోళ్ళంటే అసలు ఎప్పుడు ఏది మాట్లాడలేదు. అది ఇప్పుడు ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉన్న రాజుగారైనా, లేకపోతే ఆంధ్రాలో ఉన్న ఎవరైనా ప్రొడ్యూసర్‌గా ఉన్న రాజుగారు కాబట్టి చెప్తున్నాను. ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ఇక్కడ పోయి ఇంకోసం అలా అన్న రాజుగారు అయినా గానీ, రెగ్యులర్ చిన్న డిస్ట్రిబ్యూటర్ అయినా చిన్న అంటే ఇన్ ద సెన్స్ చిన్న ఏరియా డిస్ట్రిబ్యూటర్ అయినా అంటే, ఎవరు నా దగ్గరికి ఎప్పుడు కంప్లెయింట్ తీసుకొని రాలేదు. డబ్బులు వెనక్కిమ్మని ఎప్పుడూ అడగలేదు మమ్మల్ని. కానీ మనకు గిల్ట్ ఉంటది కదా! సినిమా ఫెయిల్ అయితే. మనం నమ్మి ఆళ్ళు సినిమా కొంటే సినిమా ఫెయిల్ అయింది అనేది ఒక గిల్ట్ ఉంటది కదా మనలో. ఆ గిల్ట్, ఆ నామోషీ ఇంకా నాకు అలవాటు అవ్వట్ల. అంటే ఇన్ ద సెన్స్ నేను అంత ఫెయిల్యూర్‌ని అంత ఈజీగా తీసుకోవట్లేదు. అంటే ఈ మధ్య కాలంలో మీరు లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారు దసరాకి 'దేవర'. అది హిట్ అయితే పార్టీ కూడా ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లందరూ తీసుకెళ్ళి దుబాయ్‌లో. అది హ్యాపీ. దానివల్ల ఈ మధ్య కాలంలో ఆ కైండ్ ఆఫ్ మేము కూడా చూడలేదు. జనాలకి అంటే అది ఎప్పుడైనా డిస్ట్రిబ్యూటర్ డబ్బు మిగిలిందంటే ప్రొడ్యూసర్‌కి అంతకంటే హ్యాపీనెస్ ఇంకేం ఉండదు కదా! ఎందుకంటే సీ సినిమా బాగా తీసావని సరే మీడియా చెప్పడమో, లేకపోతే ఫ్రెండ్స్ చెప్పడం, ఇది చెప్పడం, అది చెప్పడం ఇయన్నీ కామనే. హిట్ అయిన రోజు ఎవడైనా చెప్తారు అంతా ఓకే. హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఇయన్నీ జర్నీ చేస్తుంది డిస్ట్రిబ్యూటర్లు కదా! ఎందుకంటే ఇప్పుడు ఈయనన్నట్టు ఓటీటీ వాళ్ళు ఒక 50% ఇస్తే మిగతా 50% మమ్మల్ని నమ్మి డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ఉంది కాబట్టే మేము సినిమాలు తీయగలుగుతున్నాం కదా! ఇప్పుడు ఓటీటీ వాడు ఎలా మమ్మల్ని నమ్మి సినిమా కొనాలో డిస్ట్రిబ్యూటర్ కూడా మమ్మల్ని నమ్మి సినిమా కొనాలి కదా! ఇప్పుడు మీరన్నట్టే ఒక 10 ఇయర్స్‌గా ఉన్న 2, 3 తక్కువ బ్యానర్‌లో ఒక డిస్ట్రిబ్యూషన్ సెటప్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఈ ఈ నా సినిమా ఏదైనా వస్తుందంటే ఒక ఏరియా కూడా కొత్త బయ్యర్ అనేవాడు ఉండడు. ఏదైనా ఓల్డ్ బయ్యరే ఉన్నాడు. ఎందుకు అంటే అది మెయింటైన్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇన్నేళ్ల నుంచి. సో, అందుకని ఒక సినిమా బాగా తింటే డిస్ట్రిబ్యూటర్లు మనకది హ్యాపీ కదా! అంటే ఏ ఏరియాకైనా ఏమాత్రం తేడా వచ్చినా వంశీ దాన్ని నెక్స్ట్ సినిమాలో కొంచెం చేయటమో లేదంటే ఆ లాస్‌ని కవర్ ఎక్కువ చేస్తాడనేది నేను విన్న మాట. మీ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర. అందులో ఏంటి మీ ఎంత ఫ్యాక్ట్? ఫ్యాక్ట్ అని కాదు సార్. ఇప్పుడు మన డిస్ట్రిబ్యూటర్లు కాపాడుకోకపోతే రేపు మనం తీసే సినిమా ఇప్పుడు దాంట్లో మానవత్వం, మంచితనం కాదు. అయన్నీ తర్వాత యాంగిల్స్ పక్కన పెడితే ప్రతి సినిమాకి కొత్త డిస్ట్రిబ్యూటర్‌ని ఎక్కడ ఎతుక్కుంటూ ఉంటానండి. అలా ఎలా సినిమాలు తీస్తాం అసల? ఇప్పుడు ఒక క్రేజ్ సినిమా తీస్తామండి. 2 క్రేజ్ సినిమాలు తీస్తాం. 3 క్రేజ్ సినిమాలు తీస్తాం. మిగతా 3 అన్ని సినిమాలు క్రేజ్ రావాలని ఏం లేదు కదా! మిడ్ రేంజ్ సినిమా తీసినప్పుడు? నేను ఇప్పుడు 'టిల్లు' తీసినప్పుడు సిద్దు ఎవరికీ తెలీదు. విమల్ ఎవరికీ తెలీదు. నేను పెద్ద ఎవరికీ తెలీదు. అప్పుడు కూడా నన్ను నమ్మి కొన్నారు కదా! ఇప్పుడు 'వెంకీ' 'రంగ్‌దే' తీశాడు. తర్వాత 'వాతి' తీశాడు. 'ధనుష్' సినిమా. అప్పుడు కూడా అందరూ అన్నారు కదా! 'ధనుష్' సినిమా ఇప్పుడు ఈమె ఇంత రెవెన్యూ ఎప్పుడు చేయలేదు కదా! నువ్వు ఇంత రేట్లు చెప్తావేంటి? అంటే కూడా నా బయర్లే మాట్లాడకుండా తీస్తున్నారు కదా! అట్లా మన మీద ఆళ్ళకి నమ్మకం లేకపోతే మనం ఎక్స్‌పెరిమెంట్లు చేసినప్పుడు కానీ కొంచెం అటు ఇటు ఒక సినిమా నాకు రీసెంట్‌గా అదే 2 ఇయర్స్ బ్యాక్ ఫెయిల్యూర్ అయిన 'ఆదికేశవ' సినిమా గురించి చెప్పాను నేను యాక్చువల్లీ. సినిమా 3, 4 రోజుల ముందు కాపీ తీసుకున్న రోజు కూడా చూసుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. నేను ముందు రోజే నాకు డిస్ట్రిబ్యూటర్స్ వాట్సాప్ గ్రూప్ ఉంటది. నేను ముందు రోజే గ్రూప్‌లో మెసేజ్ పెట్టా. మీరు అనుకున్నట్టు రిజల్ట్ రాదు. కానీ మీరేం కంగారు పడకండి. నేను ఉన్నాను చూసుకుంటానికి అని నేను ముందు రోజే గ్రూప్‌లో మెసేజ్ పెట్టేసా. ఆ మెసేజ్ పెట్టినంత మాత్రాన ఆళ్ళెవరు డబ్బులు తక్కువ కట్టలేదు. ఏమీ చేయలేదు. కానీ తర్వాత మనం చేసేది మనం చేస్తాం అంతే ఇంకా. దాన్ని చేయకపోతే ఇంకా ఇప్పుడు తన్ని కాపాడుకోకపోతే తను నెక్స్ట్ సినిమా కొనడానికి తన దగ్గర ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉండదు కదా! ఎన్ని సినిమాల్లో పోగొడతాడు? అలా పోగొడుతూ ఉండలేరు కదా! ఆళ్ళు కూడా డబ్బే కదా ఏదన్నా. సో, అందుకని ఆ జర్నీ బాబాయ్ అలవాటయింది మాకు బాబాయ్ ద్వారా. అంతా అది కంటిన్యూ చేస్తున్నాం.